అందరికీ నమస్కారం అండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఆయన ఇల్లు ఇదే చెన్నైలో ఉన్న బజులా రోడ్లో వివేక్ షోరూమ్ పక్కన ఈ ఇల్లు ఉంది. అయితే ఈ ఇల్లు ఒకప్పుడు ఎంతో వెలుగులు విరజిమ్మేది. ఎన్టీఆర్ గారికి వచ్చిన అభిమానులు వాళ్ళంతా ఇక్కడే తిరుపతి వెళ్ళిన భక్తులంతా కలిపి ఇక్కడికి వచ్చేసి ఎన్టీఆర్ గారిని దర్శనం చేసుకుని ఎన్టీఆర్ గారిని మాతో మాట్లాడి వెళ్ళేవాళ్ళట. అంత వైభవంగా ఉండే ఇల్లు ఇది. కానీ ఇప్పుడు పాడుపడిపోయి ఉంది. కానీ దీన్ని రెనోవేట్ చేసి ఒక మ్యూజియంగా మార్చాలని ప్రపోజల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంది. ఎన్టీఆర్కి ఉన్న ఖ్యాతి, మరి ఈ ఇల్లు, దీని వైభవం అంతా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాకపోతే పాడుపడిపోయి ఉంది. ఎప్పటిదో దాదాపు ఆయన 1947, 48 ఆ టైంలోనే ఆ సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి కంటిన్యూగా ఈ 50s తర్వాత ఒక వెలిగారు ఆయన. ఇక్కడ ఈ మెయిన్ గేటు, ఈ ఇంటికి మెయిన్ గేట్ ఇదే. దీని మీద నేమ్ ప్లేట్లు కూడా ఉండేవి, కానీ వాళ్ళు పీకేశారు ఈ నేమ్ ప్లేట్లని. ఇక్కడ నేమ్ ప్లేట్ ఉండేది, నందమూరి హౌస్ అని నేమ్ ప్లేట్ ఉండేది. ఆ నేమ్ ప్లేట్ కూడా తీసేశారు. ఎందుకు ఎగ్జిబిషన్ అని చెప్పి ఉద్దేశంతో తీసేసినట్టున్నారు. మరి ఇటు పక్క వచ్చే భక్తులంతా బస్సులన్నీ ఈ రోడ్డు మీద ఆపుకుని మరి ఎన్టీఆర్ గారిని కలిసి చూసి మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. మరి లోపలికి వెళదామంటే గేటు కూడా తాళం పెట్టి ఉంది కాబట్టి మనం లోపల విజువల్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. ఎన్టీఆర్ గారికి ఇంకా రంగరాజపురంలో కూడా ఒక ఆఫీస్ ఉండేదట. అక్కడ ఆయన సోదరుడు త్రివిక్రమరావు గారు ఉండేవాళ్ళని మనకు తెలిసిన సమాచారం. ప్రస్తుతానికైతే ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారంటున్నారు, కానీ మ్యూజియంగా మార్చే ప్రపోజల్ అయితే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.